మన దేవుని శరీరంలో అవయవములై ఉన్నామని మీరు ఎరుగరా అన్నాడు ఈ మాట బైబిల్లో. అంటే మీరు దేవుడి శరీరంలో ఒక అవయవము. ఈ అవయవం పనిచేయకపోతే ఎవరికి నష్టము? దేవుని శరీరానికి నష్టము, దేవుని ఆలయముకు నష్టము, దేవుని సంఘానికి నష్టము. అందుకని ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఖచ్చితముగా ప్రతి పనిని ఎత్తుకొని తమ కాడుని ఎత్తుకొని పని చేయవలసినదే. ఇప్పుడున్న చర్చిలో నేర్పించడం లేదు. ఎందుకంటే ఈ సంఘము ఆ దేవుడి శరీరానికి సాదృశ్యం అని చెప్పటం లేదు. అవసరం లేదండి. పనిచేసే వాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, చూసేవాళ్ళు ఉన్నారు. మీరు అలా రండి, కారు దిగి అలాగ బూట్లు వేసుకొని రండి, అలాగ దేవుడిని అలాగ కానుకలు వేసి మీరు వెళ్ళిపోండి, అలాగే మేము చూసుకుంటాం మొత్తం. మరి ఎప్పుడు నేర్పిస్తున్నాం మనం? ఈ ఆలయం అనేది దేవుని శరీరంతో సమానం అనేది, ఈ శరీరాన్ని మొత్తానికి ఆ అధిపతి, ఆ తల అనేది ఆయనని. క్రైస్ట్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. క్రీస్తు సంఘమునకు తల అయి ఉన్నాడు, శిరస్సు అయి ఉన్నాడు. బైబిల్లో ఉంది మాట, ఉందా లేదా ఈ మాట? శిరస్సు అయి ఉన్నాడు. మనం అందరూ అవయవములను ఉన్నామని మనం ఎరగరా? మరి ఇంకెంత పని ఎత్తుకోవాలి మనం? ప్రతి ఒక్కరూ పనిచేసే మాదిరిగా ఉండాలి.